గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రాజముద్రతో పట్టా పాస్బుక్ వచ్చేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో మనం చూసాము, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చూసినప్పుడు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరో సొమ్మకు మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, లేకపోతే అక్కల పెద్దలు, మన తాతగారు ముత్తాతగారు సంపాదించిన బుక్కుల మీద ఒక ఫోటో పిచ్చిపట్టి వారు ఆ రోజు ఆ గొడ్డల పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వేసి ఈరోజు మీది తీసి ఆయన ఫోటో వేసుకున్నాడు. ఎవరైనా మీరు గుర్తు పెద్దలందరూ ఆలోచన చేశారు. మా అక్కచెల్లెలు అడుగుతా ఉన్నారు, మన పొలం ఉన్నప్పుడు మన పేరు ఉండాలా, మన బొమ్మ ఉండాలా, లేకపోతే రాజముద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో ఇట్లా రాజముద్ర అంటే ఇది ప్రభుత్వం అంటే మీది వస్తుంటాయి. ప్రభుత్వాలు ఎవరు వచ్చినా మేము వచ్చినా ఇంకొకరు వచ్చినా వస్తుంటాయి పోతుంటాయి. ఈ రాజముద్ర మాత్రం ఎవరు చేర్చలేడు, ఎవరు చేర్చలేడు. అంతకుముందు ఏం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకునే చూశాడు. పేపర్ ఇటు దింపిన ఆయన పెట్టే, వెనక దింపిన ఆయన ముద్దరు వాళ్ళ నాయన సొమ్మ, ఎవరబ్బ సొమ్మ అని చెప్పి ఆ రోజు వేసుకుంటారు. ఎవరు ఇస్తారు, ఎందుకు ఒప్పుకుంటారు? అటువంటిది ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చిపెట్టారు, దాని మీద ఏం అడగొద్దని. అటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఎవరైతే భూమి ఉందో వాళ్ళకు ఒక విప్లవాత్మకమైన మార్పు. ఇప్పుడు ఇందాక మన ఆర్టీఓ గారు చెప్పేది, జనరల్గా భారతదేశంలో నాకు తెలిసి ఇదే మొట్టమొదటి స్టేట్ అనుకుంటాను క్యూఆర్ కోడ్ పెట్టింది. క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఎవరు మార్చలేరు. ఇంతకుముందు రాత్రి కంప్యూటర్ కాడ కూర్చుంటే కొన్ని ఎంఆర్ఓ తెలిసి జరుగుతాయి, లేకపోతే వాడు ఆపరేటర్ కొట్టేస్తారు, తెల్లవాడు మీ నెంబర్ పోతుంది, మీరు టెన్షన్ పడి ఎత్తుకొని పోతే 20,000 ఇస్తావా 50,000 ఇస్తావా అంటాడు. అది ఎవరు చేసేది కూడా తెలియదు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కూడా ఇక్కడ బుక్కులలో ఉంది. ఎవడైనా మీ దాంట్లో పొరపాటున వచ్చినాడని చెప్పి మీరు అక్కడ కంప్లైంట్ ఇస్తే అతను నుంచి ఆ విషయం ఉంటుంది, ఎన్ని అడుగులు వచ్చినాడు ఇంతకు కానీ కూడా క్లియర్గా మీ దాంట్లో మీ క్యూఆర్ కోడ్ సెల్ ఫోన్లో చదువు వచ్చిన వాళ్ళు కానీ రాను కానీ ఎవరైనా చేసుకోవచ్చు. నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాయి ఈరోజు వేదిక ద్వారా. 2019 ఎన్నికలలో ఈ గ్రామం వాళ్ళకు వైఎస్ఆర్సీపీకి ఓట్లు ఇచ్చారు. 112 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. ఎన్ని అడుగుల మీటర్లు వేశారు, ఎన్ని ఓట్లు వేశారో వాళ్ళు మాట్లాడాలి. ఎక్కడైనా ఉంటారు, ఇక్కడ అక్కడక్కడ కూర్చొని చెట్ల కింద ఆయన కూర్చొని ఏం మాట్లాడతాడు, ఈరోజు మంత్రి వచ్చినాడు కదా, ఇది మళ్ళీ పొద్దున్నే మోసుకుపోయి ఆయన చెప్పాలా, ఆ మంత్రి వచ్చి మోసుకుపోతే ఆయన ఏదో చెప్పాలా మాజీ అని ఆలోచుంటారు. మీరు ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలలో ఏ విధమైన రోడ్లు వేస్తూ ఉన్నాము. ఇదే ఖాళీలో నేను క్యాన్వాస్కి వచ్చినప్పుడు 2019 ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పానమ్మా, నేను మళ్ళీ గెలిస్తే మీకు ఇవన్నీ కూడా చేస్తామని. గెలిపిమంటే మీరు కూడా ఓడగొట్టినారు, గెలిపిమంటే ఓడగొట్టినారు, సరిపోయింది. వాళ్ళని గెలిపించినారు. ఆ ఎస్సీ కానీ అలాగే మోకాళ్ళ రోడ్డు, మన పాపనాథ రోడ్డు కానీ ఇంకోటి కానీ పక్కన పోతే మోకాళ్ళ రోడ్డు, ఇలా కాలు పెడితే అవలకు పోతుంది, ఆ కాలు పెడితే ఇవ్వడం పోతుంది. డ్యాన్స్ చేసేట్టే కాళ్ళ మీద కూడా మీ కళ్ళతో చూసిన దగ్గర వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన వీడియోలన్నీ ఏం చెప్పాలా అనేది. అటువంటి గ్రామానికి ఇప్పుడు ఈరోజు మనము దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం, చేస్తూ ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాల్లోనే 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి వినపడాలని. నేను చెప్పే ప్రతి అక్షరము కూడా చేసిన అభివృద్ధి ఏమి చేసేది తెలుగుదేశం. బీసీ జనార్దన్ రెడ్డి అనేవాడు ఏం చేసినాడో ఈరోజు వైఎస్ఆర్సీపీ వారి సిగ్గుతో తలవచ్చారా, ఇది ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటాం వాళ్ళకు. అంటే అభివృద్ధి అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు అభివృద్ధి చేసి మాట్లాడుతూ ఉన్నా. నేను ఎందుకు చెప్తానంటే హౌసింగ్ కాలంలో 15 లక్షలతో చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్గత సీసీ రోడ్లో హౌసింగ్ కాలంలోనే 14 లక్షలు, ఎస్సీ కాలనీలో ఆర్ఎండ్బి రోడ్డు నుండి 20 లక్షలు, బీరవరం గ్రామం పాత గ్రామంలో ఎంపీపీ పాఠశాల నుంచి వసంత ఇంటి వరకు అంతర్గత సీసీ రోడ్డు 16 లక్షలు. ఇవి కాక ఇంకా చేయవలసింది 20 లక్షల రూపాయల పైన శాంక్షన్ చేశారు.